హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా ఇంట్లో పెంచుకున్న తాబేలు పిల్లకి స్నానం చేయిస్తున్నామండి. అందుకని మీకు వీడియో ద్వారా చూపిద్దామని వీడియో తీస్తున్నాను. చూసారా, స్నానం చేయిస్తున్నానని తెలిసి ముందుగా నా ప్లేట్లో నుంచి ఎలా పారిపోతుందో. పదే పదే మా వారు బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఆ తాబేలుని మళ్ళీ లోపల తీసుకొచ్చి పెడుతున్నారు. కొద్ది కొద్ది వాటర్ డ్రాప్స్ అలా వేస్తున్నారు, దాని చల్లదనం కోసం. వేసవకాలం కదా, అది కూడా పాపం చల్లదనానికి ఎటైనా పారిపోదామని చూస్తుందనమాట. కాకపోతే మా వారు పారిపోకుండా దాన్ని జాగ్రత్త పెడుతున్నారు, స్నానం చేయించాలి కదా, అందుకనమాట. చూడండి ఫ్రెండ్స్, తాబేలు ఎలా ఉందనమాట. చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు తీసుకొచ్చారండి మా వారు. దీన్ని కొద్దిగా ఎదిగిందనమాట, బాగా ఎదగలేదు, కొద్దిగా ఎదిగింది. దీనికి వారం వారం స్నానం చేపిస్తూ ఉంటారండి మా వారు. చాలా రకాల న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి చూసారా, ఆ న్యాచురల్ ప్రొడక్ట్స్తో స్నానం చేపిస్తారనమాట. ఆయన స్నానం చేసినప్పుడు న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడతారో లేదో తెలియదు, కానీ ఈ తాబేలుకి స్నానం చేయించేటప్పుడు మాత్రం న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని స్నానం చేపిస్తూ ఉంటారు. చూపిస్తాను ఆ ప్రొడక్ట్స్ మీకు. ఇదిగో చూసారా, ఎల్లో కలర్లో ఉంది. ఇదేమో పండిపోయిన వంకాయలు ఉంటాయి చూసారా, ఆ పండిపోయిన వంకాయలకి సీడ్స్ కలెక్ట్ చేసేస్తే పైన డప్పులు ఉంటాయి కదండి, వాటి యొక్క కలర్స్ అనమాట. ఆ పక్కన ఉంది బాటిల్ చూసారా, అదేమో బిల్లగన్నేరు పూలు ఉంటాయి చూసారా, ఆ బిల్లగన్నేరు యొక్క పూలని ఇలాగా బాటిల్లో పెట్టి నానబెట్టుకుంటున్నారనమాట. ఫ్రెండ్స్, ఇది రెడ్ కలర్ బాటిల్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ బాటిల్లో వాటర్, ఇది రెడ్ కలర్ కాదు, అలానే రోజు వాటర్ కూడా కాదు ఫ్రెండ్స్. పండిన కాకరకాయ విత్తనాలు ఉంటాయి కదా, ఆ కాకరకాయ విత్తనాలు కడిగే ప్రాసెస్లో ఈ కలర్ వచ్చిందనమాట, వాటి యొక్క రసం. దీన్ని ఇలా చేసుకున్నాం అనమాట, స్టోరేజ్ చేసుకున్నాం. ఇంకొక ఐటమ్ ఏంటంటే, ఇగో చూసారా, ప్లేట్లో ఒక కప్పులోను, వైట్ కప్పులను వాటర్ వేసి కొన్ని పూలను వేసారు చూసారా, ఆ పూలు అనమాట. అంటే ఎన్ని రకాలు చూసారా, ఈ తాబేలుకి స్నానం చేయించడానికి ఎన్ని రకాల నేచురల్ ప్రొడక్ట్స్ మా వారు రెడీ చేసుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ దీని మీద పోస్తూ కాసేపు నీటిలో దానికి కొద్దిగా ఆడుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా స్నానం చేపిస్తూ ఉంటారనమాట. చూద్దరు కానీ. చూసారు ఫ్రెండ్స్, పండిన కాకరకాయల యొక్క జ్యూస్ ఉండి చూసారా, ఆ జ్యూస్ ఇప్పుడు తాబేలు మీద ఇలా పోస్తున్నారు చూడండి. కాసేపు ఆ పండిన కాకరకాయల జ్యూస్తో ఇలాగా ప్లేట్లో పోసుకున్న తర్వాత కొంత హెల్త్ పర్పస్ మీద యూజ్ అవుతుంది కదండి. కాకరకాయ జ్యూస్ మనుషులకి ఎలా ఉపయోగపడుతుందో అలాగే కూడా జంతువులు కూడా ఉపయోగపడుతుందేమో, తాబేలు యొక్క చర్మం నిగారింపు వస్తుందేమో చెప్పేసి మా వారు అన్ని రసాలతో స్నానం చేయించేస్తున్నారు. ఇప్పుడు పోసేది కాకరకాయల యొక్క గింజల యొక్క జ్యూస్ అనమాట, దాన్ని కూడా అప్లై చేస్తున్నారు తాబేలు మీద. చూడండి, ఇదిగో ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్, ఇలా కొన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్, న్యాచురల్ రసాలని ఎలాగా కలర్ఫుల్ ప్రొడక్ట్స్ని మా వారు ఇలాగ ప్లేట్లోనూ పోసి తాబేలుకి స్నానం చేపిస్తున్నారు. చూడండి, దానికి అద్దడం కూడా పూల రేకులతో అద్దుతున్నారండి. చాలా సున్నితంగా ఉంటుందని చెప్పేసి, చిన్నపిల్ల కదా, బ్రష్తో ఏమైనా పాముతారేమో అనుకున్నాను, కానీ బ్రష్తో పామట్లేదండి. ఈయన ఆ పూల యొక్క రేకులు లేకపోతే పూలతోని ఎంతో సుకుమారంగా పాముతున్నారు దాని చర్మాన్ని. చూడండి, ఇన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసి మనుషులు కూడా అప్లై చేసుకొని స్నానం చేస్తే ఎంత బాగుంటుందో కదా. అంత తీరిక మనకు ఉండదులే, కాకపోతే తాబేలుకి స్నానం చేయించడానికి మాత్రం చాలా తీరిక ఉంటుందండి మనకు. ఇప్పుడు మూడో ప్రోడక్ట్స్ పోతున్నారు ఫ్రెండ్స్. బిల్లగన్నేరు పూలు ఉంటాయి కదా, అవి వాటర్లో కొద్దిగా నానబెట్టి రసాలని అలా పోస్తున్నారనమాట. చూసారు ఫ్రెండ్స్, బిల్లగన్నేరు పూల యొక్క రసాలు అనమాట. చూసారు ఫ్రెండ్స్, మూడో ప్రోడక్ట్ అనమాట. ఆ ప్లేట్లోకి వాటర్ పోసి అందులో పూలు కూడా నానబెట్టారు. ఆ పూలను మీకు చూపిస్తాను చూడండి. ఇగో ఫ్రెండ్స్, ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ వాటర్ కూడా ఆ తాబేలు ఉన్న ప్లేట్లో పోసి స్నానం చేయించబోతున్నారన్నమాట మా వారు. పోసేయండి. చూసారా ఎలా స్నానం చేపిస్తున్నారు, ఏదో పుష్కర స్నానాలు చేపిస్తున్నట్టు ఉందన్నమాట తాబేలుకి. బయట ఎలాగ వెళ్ళే మార్గం లేదు కదా, అందుకని రంగురంగుల వాటర్ అంటే నేచురల్ ప్రొడక్ట్స్ తయారు చేసుకొని స్నానం చేయించేస్తున్నారు. ఫ్రెండ్స్, తాబేలు చూద్దాం ఎంత క్లీన్ అయ్యిందో లేదో, ఒకసారి చూపిస్తారా?
ఎంత బాగా రెడీ అయిందో. దీని అందాన్ని చూద్దాం, తాబేలు యొక్క అందాల్ని చూడండి ఫ్రెండ్స్. ప్లేట్లోనే పెట్టేలాగా, ప్లేట్లో చేపెట్టి. ఓకే ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ ఆగట్లేదండి. ఇది ఫ్రెష్ అయిపోయింది కదా, వదిలేస్తే ఇక్కడికి పారిపోదామని చూస్తుంది అనమాట. బయట ఏమైనా ఎన్ని సౌకర్యాలు ఉంటాయా దీనికి, మన ఇంట్లో కానీ ఉంటాయి కనుక. ఓకే ఫ్రెండ్స్, తాబేలుకి స్నానం చేయించడం అయిపోయిందండి. చూద్దాం ఇప్పుడు. ఒకసారి చూపిస్తారా మళ్ళీ ఒకసారి? చాలా యాక్టివ్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, వదిలేస్తే చాలా దూరం పారిపోదామని చూస్తుంది, కానీ వదలంగా. ఇన్ని రకాల సౌకర్యాలు ఉండి ఇంకా వదిలి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుందో ఈ తాబేలుకి, నాకు అర్థం కావట్లేదు. చూసారు ఫ్రెండ్స్, తాబేలుకి స్నానం చేసే ప్రాసెస్. లోపల ఈత కొట్టేస్తుంది అనమాట. మనం మనుషులు లేకపోతే కనుక ఆ ప్లేట్లో నుంచి కూడా కిందకి దిగిపోతుంది, ఆ టేబుల్ మీద పడిపోతుంది, టేబుల్ నుంచి కూడా కింద దిగుతుందండి. అన్ని రకాల విన్యాసాలు కూడా చేసేస్తుంది అనమాట తప్పించుకోవడానికి. అది చూడండి. చూసారు ఫ్రెండ్స్, తాబేలుకి స్నానం చేయించడం. తాబేలు స్నానం చేసేసింది ఫ్రెండ్స్, చేయించారు మా వారు. చాలా ప్రశాంతంగా నిద్రపోద్ది అనమాట ఈరోజు. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.